అవును నా వందో భార్య, నువ్వు చెప్పాక నాకు కూడా అది నిజమే అనిపిస్తోంది. ముందు ఈ విషయం ప్రభులు వారికి చెబుదాము. రమ్ము రమ్ము. కావేరి, అర్జున్ బాబు, కావేరి. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకంత కంగారు పడుతున్నావు? కంగారు కాదు కావేరి, ఆ సుబ్బారావు స్వరాజ్యం నాకు ఫోన్ చేశారు. మరిప్పుడెలా కావేరి? మైసమ్మ కూడా సమయానికి ఊళ్ళో లేదు. ఎస్ఐ ట్రైనింగ్కి వెళ్ళింది. ఇప్పుడేం చేద్దాం? వీళ్ళను భయపెట్టి ఇక్కడే ఉంచటానికి ఒక మంచి మార్గం దొరికింది. మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దామమ్మా. వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దానివల్ల ఏమీ లాభం లేదు. వాళ్ళు నేరస్తులు, అన్నిటికీ తెగించిన వాళ్ళు. అలాంటి వాళ్ళు పోలీసులకు భయపడతారా? అవునక్క, రాజుగారు చెప్పింది నిజం. ఈ పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఏం పర్వాలేదు చిన్నత్తయ్య, మేమిప్పుడు వైజాగ్ వెళ్ళిపోతాం. వచ్చాక వాళ్ళ సంగతి చూస్తాం. వైజాగ్ ఏంటి? ఒక పని మీద వైజాగ్ వెళ్తున్నామమ్మా. 1 గంటలో బయలుదేరాలి. వీల్లేదు. ఈ పరిస్థితిలో మీరు బయటికి వెళ్తే వాళ్ళేమైనా చేయొచ్చు. అమ్మా, నువ్వు భయపడకు. ఆ స్వరాజ్యం వాళ్ళు అలాంటి పనులు చేయలేరు. ఉక్రోషం కొద్దీ చంపుతాం, నరుకుతామని బెదిరేస్తున్నారు అంతే. అయ్యో కావేరి, మీ అమ్మగారు చెప్పింది కూడా కరెక్టే కదా. మీరింట్లోనే ఉంటే వాళ్ళేం చేయలేరు. ఊరు కాని ఊర్లో వాళ్ళేమైనా చెయ్యొచ్చు. దేవి చెప్పింది కూడా నిజమే కావేరి. మీరు ఇంట్లో ఉంటేనే మంచిది. కమిషనర్ గారికి చెప్పి ఎక్స్ట్రా సెక్యూరిటీ ఏర్పాటు చేయిద్దాం. వీళ్ళు దీన్ని అడ్డం పెట్టుకుని మమ్మల్ని ఇంట్లోనే ఉంచాలని ట్రై చేస్తున్నారు. నేను ఇంట్లో ఉంటే వాళ్ళ నుంచి చిన్ముద్రిక కాపాడడం కష్టమవుతుంది. భయపడకండి అత్తయ్య, ఇక్కడ నుంచి బయలుదేరితే వైజాగ్లో ఉంటాం. వైజాగ్లో మేమెక్కడున్నామో కూడా వాళ్ళకి తెలీదు. ఇక భయపడాల్సిందే ఉంది. అంత తేలిగ్గా తీసుకోవద్దు బాలిక. నీ గ్రహస్థితి అస్సలు బాగోలేదు. అందువల్ల మీరు కొంతకాలం ఇంట్లో ఉండటమే మంచిది. కావేరి, అన్నయ్య చెప్తున్నారు కదా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. అత్తయ్య, కావేరి చెప్పింది నిజమే. మేము ఒక మంచి పని చేయడానికి వెళ్తున్నాం. అందువల్ల దేవుడు కూడా మా వైపే నిలబడతాడు.